వదిన తప్పకుండా రండి. సరే వదిన. తపస్యకి ఏమైంది వదిన అలా ఉంది? ఏం లేదు వదిన, తను ఎప్పుడూ అలానే ఉంటుంది. సరే బాయ్ వదిన. బాయ్. వీళ్ళు ఎప్పుడు మా ఇంటికి గొప్పలు చెప్పుకోవడానికే వస్తారు. నీకు చదవడం చేత కాకపోతే వాళ్ళని అంటావేంటి? అసలు ఇంటి కాదు మీ నాన్న నానాలి. ఆయన రాని ఆయన సంగతి ఏంటి చెప్తాను. అసలు ఏంటి గొడవ? ఎప్పుడు ప్రశాంతంగా ఉండరా? అసలు ఇంట్లో మీరైనా ఉండాలి, నేనైనా ఉండాలి. ఎందుకు? ఏమైంది? చిన్న పిల్లలకి ఎప్పుడైనా ప్రేమగా చెప్పాలి, అలా కోపడకూడదు. ఈ మార్క్స్ చూసి మీరు చెప్పండి ప్రేమగా. మమ్మీ పప్పు 10 విజిల్లు వచ్చిందే, మాడిపోయినట్టుంది. అసలు నీకు ఎప్పుడు తిండిపోలే, దీనివల్లే పప్పు మొత్తం మాడిపోయింది. అసలు ఈరోజు నీకు అన్నమే లేదు. నేనేం చేశాను మమ్మీ? చూడమ్మా, నేను ఇంత కష్టపడి నేను అంత మన స్కూల్లో జాయిన్ చేస్తే నీకు ఎందుకంటే తక్కువ మార్క్స్ వస్తున్నాయి. మేము ఏమైనా తెచ్చిస్తున్నాం కదా. పైగా మీ స్కూల్లో సిసిఏ, పీటీ క్లాస్, హోమ్ ఎకనామిక్స్ అని అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి కదా, దాంట్లోనే పార్టిసిపేట్ చేయి. నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తే ఏదైనా చేయగలవని నమ్మకం నాకుంది. నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను హెల్ప్ చేస్తా. కానీ స్టడీస్ మాత్రం నిద్ర చేయకూడదు, సరేనా? ఓకే డాడీ. సరేనా, అలా బయటికి వెళ్దాం పదా. ఏంట్రా అలా ఉన్నావు? ఏం చెప్పమంటావురా, మా వాడు స్టడీస్ కోసం అని అప్పు చేసిన ఐప్యాడ్ తీసుకుంటే వాడు దాంట్లో పబ్జి, ఫ్రీ ఫైర్ అని గేమ్స్ ఆడుతున్నారు. రెగ్యులర్గా స్కూల్ నుంచి కంప్లైంట్స్, టీచర్స్ రెస్పెక్ట్ చేయట్లేదని, హోంవర్క్స్ కంప్లీట్ చేయట్లేదని. అసలు మన కాలంలో టీచర్స్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళరా? ఈ కాలం పిల్లలు ఏంటారు బాబు ఇలా ఉన్నారు. టీచర్స్కి రెస్పెక్ట్ ఇక, పేరెంట్స్ మాట అస్సలు వినక, బ్యాడ్ ఫ్రెండ్షిప్, బ్యాడ్ థాట్స్తో వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పాడు చేసుకుంటున్నారు కదరా. వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తే ఫ్యూచర్ మొత్తం కష్టపడాల్సి వస్తుంది. ఎంత చెప్పినా నేనట్లేదు కదరా. మరి మీ వాడికి కౌన్సిలింగ్ ఇప్పించేవారా? 2 లెదర్ బెల్ట్లు తెగే వరకు వాడు కౌన్సిలింగ్ ఇచ్చారా, అయినా మారలేదు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళని కొట్టడం, తిట్టడం కాదు, వాళ్ళకి అర్థం ఎలా చెప్పడం. ఈ జనరేషన్ పిల్లలకి అసలు పేషెన్స్ లేదురా. బాగా చాలా సెన్సిటివ్గా ఉంటారు. పేరెంట్స్ తిట్టారనో, టీచర్స్ కోపడ్డారనో, చాలా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకొని పేరెంట్స్ని బాధ పెడుతూ ఉంటారు. అరే ఇప్పుడు మా వాడిని ఎలా బాగు చేయాలరా? అరే నాకు తెలిసి సైకాలజీకి ఒకరు ఉన్నారా, వాళ్ళ దగ్గర వెళ్దామా? సరే వెళ్దాం పదరా. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్. మమ్మీ 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 నా రిజల్ట్స్ చూడు. వా వెరీ గుడ్ తపస్య, వెల్ డన్. ఇలానే కంటిన్యూ చేయి, నీకు 80-90% కూడా వస్తుంది. థ్యాంక్ యూ మమ్మీ. ఏంటి అంత హ్యాపీగా ఉన్నారు? ఏమండి, మన అమ్మాయికి 70% మార్క్స్ వచ్చాయండి. తపస్య, నేను మీకోసం ఇష్టమైన స్వీట్ తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాడీ. నీ మోటివేషన్ వల్ల చూడు ఎంత మంచి మార్క్స్ వచ్చాయో. మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. వెరీ గుడ్ నాన్న. మమ్మీని తిట్టేది నీ మీద కోపంతో కాదు, నువ్వు మంచిగా చదవాలని, నీ ఫ్యూచర్ బాగుండాలి. చాలా థ్యాంక్స్ రా, నువ్వు నాకు చాలా హెల్ప్ చేస్తావు. ఇప్పుడు మా వాడి ప్రవర్తన మొత్తం మారింది, మంచి మార్క్స్ వస్తున్నాయి. వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళు మెచ్చుకుంటున్నారు. అన్నయ్య మీరు ఎప్పుడు వచ్చారు? స్వీట్ తీసుకోండి. ఎందుకమ్మా స్వీట్స్? మా అమ్మాయికి 70% మార్క్స్ వచ్చాయన్న. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. చూడమ్మా, టీచర్స్ అయినా పేరెంట్స్ అయినా మంచి విషయం చెప్తారు. వాళ్ళ మాటలు అర్థం చేసుకుంటే మీ ఫ్యూచరే బాగుంటుంది. స్టూడెంట్స్, ఈరోజు మీరు తీసుకునే మంచి నిర్ణయాలే ఫ్యూచర్లో మిమ్మల్ని మంచి సిటిజన్స్గా మారుస్తాయి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ ఆల్ ద